ఎక్స్క్యూజ్ మీ లేడీస్ అండ్ జెంట్మెన్, మీట్ మిస్టర్ రిషి, కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్. కొత్త అంటున్నారు, ఫ్రెషా? కొత్త అంటే మామూలు కొత్త కాదండి, ఇంకా రిబ్బన్ కటింగ్ కూడా అవ్వలేదు, అంత కొత్త. ఆర్ యు ష్యూర్? ప్రామిస్. అబ్బా చంపేశారు. ఐఎమ్ రమ్య మేడం, బాట్ని. షీ సౌండ్స్ లైక్ మ్యాట్ని బట్ షీస్ బాట్ని. హలో మేడం, యు ఆర్ బ్యూటిఫుల్. అబ్బా థ్యాంక్ యూ. ఇక నేను క్లాస్కి వెళ్ళి వస్తానండి. వాట్ అమ్మా, వాట్ క్లాస్ యు ఆర్ టాకింగ్ అమ్మా? అంబ సుబ్రహ్మణ్యం గారని తెలుగు లెక్చరర్. ఓహో నమస్తే అండి. చూడమ్మా, థింగ్స్ వోంట్ హ్యాపెన్ లైక్ యూ థింక్ అమ్మా. ఏదో ఒక భాషలో మాట్లాడండి సుబ్రహ్మణ్యం గారు, కన్ఫ్యూజింగ్ గా ఉంది, ప్లీజ్. తెలుగే సరిగ్గా వినరు, ఇంకా హిందీ ఎవరు వింటారమ్మా? తెలుగు వచ్చు కాబట్టి వినరు, హిందీ రాదు కాబట్టి వింటారు. मेरे छात्र मेरा इंतजार कर रहे होंगे. ఉదర్ నై ఇదర్. शुक्रिया. అబ్బా పొంగించేస్తున్నాను హిందీ. అయ్యో బాబోయ్, ఒప్పేసుకుంది. వచ్చేస్తాను విని. గ్రీన్ డ్రెస్ తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు నా కోసం పుట్టావని నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. అబ్బా ఓపెన్ అయిపోయాడు. నిన్ను మొదటిసారి చూడంగానే నన్ను నేనే మర్చిపోయాను. వాట్ ఆ ఫీలింగ్. అబ్బా రొట్టా. నాడు మీ మనసులో ఫీలింగ్స్ తొక్కేసి నొక్కేసారా దొంగ. అయ్యి బాబోయ్, ఇది కళా నిజమా? కలే, ఎప్పటికీ నిజం కాని కళ. మీరు మీ ఫీలింగ్స్ వృధా చేసుకోకండి ప్లీజ్. ఏం జరుగుతుంది ఇక్కడ? బాబోయ్, ఈ రొట్టగడు వచ్చాడు. ఈ రమ్య మేడం ఫీలింగ్స్ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పర్లేదు, మీ ఫీలింగ్స్ మీ దగ్గరే పెట్టుకోండి. సాయంత్రం క్లబ్కి వెళ్ళినప్పుడు రమ్య మేడం వాళ్ళ ఆయనతో నా ఫీలింగ్స్ పంచుకుంటా. ఏ దూలం నాగేశ్వర గారు. గారా, ఈ మర్యాద నేను నోరు ఇప్పక ముందు ఉండాలా. సెల్లాన్లో పెట్టుకో, మీ ఆయన ఏ టైంకైనా ఫోన్ చేయొచ్చు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా ఏ అనరే, నోరు పడిపోయిందా? అబ్బా. కొలిక్స్ తో సోషల్ గా మూవడం తప్ప అండి. సోషల్ గా మూవ్ అవటం అంటే రాసుకుని పూసుకొని తిరగడం కాదండి. అది కాదండి. వెళ్ళండి, పని చేసుకోండి వెళ్ళి.